హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే కార్మేలంలో ఉన్న చర్చ్కి అయితే వచ్చాము. సో ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళటానికి ఇది మొత్తం చర్చ్ వ్యూ పాయింటే అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా ఎంట్రన్సే. సో ఎంట్రన్సే ఎంత బాగుంటే లోపల చర్చ్ ఎంత బాగుంటుందో చూద్దాము. సో ఈ చర్చ్ని చూడగానే నాకైతే ఏదో ఫారెన్లో ఉన్న చర్చ్కి అయితే వెళ్ళిన ఫీల్ అండ్ వైబ్ అయితే వచ్చేసింది. సో మేమైతే ఇలా చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు ఒక్క వెహికల్ సౌండ్ కానీ ఎటువంటి సౌండ్ అయితే లేదనమాట. చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది చర్చ్ మొత్తము. సో చర్చ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ జీసస్ స్టాచ్యూ ఉంటుంది, రైట్ సైడ్ మదర్ మేరీ స్టాచ్యూ ఉంటుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ అనమాట జీసస్ స్టాచ్యూ. సో మధ్యలో చర్చ్ లోపలికి ఎంటర్ అవ్వటానికి ఉంటుంది. మాకైతే చర్చ్ టైమింగ్స్ తెలియదు, మేము 5 o'clockకే వచ్చేసాము. ప్రేయర్ టైమింగ్స్ అయితే 6 o'clock అంట. సో 5 to 6 ఇంకా 1 hour ఉంది కదా అని చెప్పేసి నేనైతే కాసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కటైతే వీడియో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎవరు లేరు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే. చూసారా చర్చ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు లోపల ఒక్కటంటే ఒక్కటి కూడా వైట్ లైట్ లేదు, ప్రతి ఒక్కటి వామ్ లైటే అనమాట. సో చర్చి మొత్తానికి కలిసి ఒకే ఒక ఫ్యాన్ ఉంది పైన. సో ఇది చూసారా రైట్ సైడ్లో ఉన్న మదర్ మేరీ స్టాచ్యూ. ఇదైతే మొత్తం మార్బుల్తో కట్టినట్లయితే నాకు అనిపించింది, బట్ మార్బుల్లో కదా నాకైతే తెలీదు. ఈ చర్చ్ మోస్ట్లీ మలయాళం పీపుల్కే అనుకుంటా, ఎందుకంటే నాకు ఎక్కడ కన్నడలో అయితే ఏమీ కనిపించలేదు. సో మేబీ ఇది వాళ్ళకే ఏమో. సో ఇది చూసారా పైప్ లైన్. సో వర్షాలు అలా ఏమన్నా పడినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ ఈ చేప నోట్లో నుంచి బయటకు వచ్చేలాగా పెట్టారు. చాలా ఫన్నీగా ఉంది కదా. సో ఇలానే రైట్ సైడ్ లోపలికి వెళ్తే బేబీ బార్న్ జీసస్ స్టాచ్యూ అయితే ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా స్టాచ్యూస్ అండ్ ఫొటోస్తోనే నింపేశారు, అంత బాగుందన్నమాట. ఎక్కడ స్పేస్ లేకుండా ప్రతి ఒక్క చోట స్టాచ్యూస్ లేకపోతే ఫ్రేమ్స్ ప్రతి ఒక్కటి పెట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో అలానే చర్చ్ కొద్దిగా లోపలికి వెళితే కమ్యూనిటీ హాల్ అయితే ఉంది. ఇది ఏంటంటే చర్చిలో ఎవరైతే ఫంక్షన్స్ ఆర్ ఏదైనా మ్యారేజెస్ ఇలా చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ప్యారిష్ హాల్ అంటే కమ్యూనిటీ హాల్లో చేసుకుంటారనమాట. సో ఈ బేసిక్గా ప్రతి ఒక్క చర్చిలో పక్కా ఉంటుంది కమ్యూనిటీ హాల్ వచ్చేసి. ఇది చూసారా స్తంభం లాగా ఉంది పైన, బట్ దాని మొత్తానికి లైట్సే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మేము ఎవ్రీ వీక్ మారతల్లిలో ఉన్న సెయింట్ ఆంటోనీ చర్చ్కి అయితే వెళ్ళే వాళ్ళము, బట్ ఈసారి ఎందుకు ఇక్కడికి వద్దామని చెప్పేసి మేము ఈ చర్చ్కి అయితే వచ్చాము. అలా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ బాగా తీసుకున్నాము, ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి. మాకు కూడా ఫ్రీ దొరికేసింది. ఇక్కడ స్తంభాన్ని చూస్తారా, ఇది చూసారా లైట్స్ అని చెప్పాను కదా, ప్రతి ఒక్క ప్లేట్లో అన్ని లైట్సే అనమాట. బట్ ఎప్పుడు ఆన్ చేస్తారో మాకైతే తెలియదు, మేబీ ఫెస్టివల్స్కి అలా ఆన్ చేస్తారేమో. ఇది చూసారా స్తంభం లాగా పైన క్రాస్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క చర్చ్లో మ్యాక్సిమం ఖచ్చితంగా ఇది ఉంటుంది. రైట్ సైడ్ బేబీ బార్న్ చేసే స్టాచ్యూ చూపించాను కదా, సో అలానే ఇది లెఫ్ట్ సైడ్ మదర్ మేరీ స్టాచ్యూ అనమాట. అలాగా ఎవ్వరు లేరని చెప్పేసి లోపలికి వెళ్ళి మొత్తం వ్యూ ఒకసారి మళ్ళీ తీసుకున్నాను నేను వీడియో. చాలా అంటే చాలా నచ్చింది నాకు, చూస్తుంటే చూడాలనిపించింది. ఎక్కడ చూడు ఫొటోస్ అండ్ స్టాచ్యూసే, చూస్తుంటే చూడాలనిపించేంతగా బాగుంది ఈ చర్చ్. మాతో కలిసి మీరు కూడా చూసేయండి, ఎంత బాగుంది. మీరు కూడా బెంగళూరుకి వస్తే పక్కా అంటే పక్కా ఈ చర్చ్కి అయితే వచ్చేయండి. చూస్తుంటే చూడాలనిపించేంతగా ఉంది ఈ చర్చ్. అలా ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా ప్రేయర్ టైమింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మేమైతే ప్రేయర్కి అయితే కూర్చున్నాము. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మలయాళంలోనే అనమాట, అసలు కన్నడ ఇంగ్లీష్ ఏమీ చెప్పలేదు. మాకైతే ఏం అర్థం కాలేదు, బట్ ఆ ఫార్మాట్ మాకు తెలుసు కాబట్టి మేము ప్రేయర్కి అయితే కూర్చున్నాము. ఈవినింగ్ అయ్యేసరికి చర్చ్ మొత్తం వ్యూ ఇలా ఉందన్నమాట లైటింగ్స్తో. చాలా అంటే చాలా బాగుంది కదా, చూసారా మొత్తం వాము. అలా ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. బెంగళూరులో ఆల్రెడీ ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్రతి స్ట్రీట్కి అయితే లైటింగ్స్ అయితే వేశారు మ్యాక్సిమం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.